ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని దేశాలని ఇబ్బంది పెడుతోందండి. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారే స్వయంగా అనౌన్స్ చేశారు. కోవిడ్ లాంటి పరిస్థితులకి మనం రెడీ అవ్వాలని. మరి ఈ స్టేట్మెంట్ చేస్తూ మోడీ గారు చేస్తున్న మరిన్ని వ్యాఖ్యలు మార్కెట్‌లో భయాలనైతే పెంచుతున్నాయా? ఇక బంగారం, వెండి విషయంలో ఆల్మోస్ట్ ఇండియాలో చాలా మంది డబ్బులు పోగొట్టుకునేలా ఉన్నారండి. వీళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ బంగారం, వెండి పెరుగుతాయా? లేదంటే ఇంకా కింద పడే అవకాశం ఎంతవరకు ఉంది? ఇక ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి వార్నింగ్స్ వస్తున్నాయి? లేదు అమెరికా ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తుంది తెలుసుకునే ముందు ఫస్ట్ ఇప్పుడు అమెరికా పరిస్థితి అగమ్య గోచరంగా ఉందండి. ఇరాన్‌తో వార్ చేసినా, ఇరాన్‌తో వార్ ఆపినా, ట్రేడ్ టాక్స్ చేస్తామన్నా, ఏది చేసినా కూడా అమెరికా చేతులు కాలే పరిస్థితులున్నాయి. మరి ఇలాంటి టైంలో ట్రంప్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పటికే 48 గంటలు టైమ్ ఇస్తున్నాము. ఈ టైంలో హోర్ముజ్‌ని ఓపెన్ చేయండి. లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుందనేలాగా స్టేట్మెంట్ ఇచ్చిన ట్రంప్‌కి దిమ్మ తిరిగేలాగా ఇరాన్ కూడా ఒక్కడు కూడా వెనక్కి వేయకుండా సమాధానాలు ఇస్తుంది. మరి ఇలాంటి టైముల్లో ఫర్దర్‌గా మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఇంత జరుగుతున్న మన రూపాయిలో ఎటువంటి రికవరీ కనిపించకపోగా కంప్లీట్‌గా ఇంకా కింద పడుతుందండి. ఆర్‌బీఐ చేస్తున్న ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయా? ఇక ఎఫ్ఐఎస్ ఇంకా సెల్లింగ్ కంటిన్యూ చేస్తే మన ఆర్థిక పరిస్థితి ఏమవబోతోంది? ఎస్పెషల్లీ ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న ఇన్వెస్టర్స్ మళ్ళీ కఠోరమైన పరిస్థితులు చూడబోతున్నారా? గ్యాస్ విషయంలో ఇప్పటికే రిపేర్స్ ఇంతవరకు జరిగినవి చేయడానికే ఆల్మోస్ట్ 5-10 ఇయర్స్ టైం పడుతుందనేలాగా మనకి మార్కెట్‌లో న్యూస్ ఉంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ కనుక తగ్గిపోతే నెక్స్ట్ మోడీ గారు చెప్పినట్టుగా ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం అందరికన్నా సీరియస్‌గా తీసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే మన ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఇబ్బంది పడడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే మనం 80% వరకు క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరోపక్క ఈ యుద్ధం కనుక ఇంకా పెరగడానికి కారణాలు కనుక చూస్తే నిజంగానే అనిపిస్తున్నాయండి. ఇంకా ఉంటుందా అని. మీరు గమనించారా? మేము గెలిచాము అంటూ 2 రోజులకోసారి ట్రంప్ గారు లేదు అంటే నెతన్యాహు గారు అనౌన్స్ చేస్తున్నారు. మరోపక్క ట్రేడ్ టాక్స్ జరుపుతామనో, లేదు అంటే శాంతి చర్చలకు రమ్మనో పిలవడం. అది కాకుండా మళ్ళీ బాంబులతో దాడి చేయడం. ఇది కంటిన్యూయస్‌గా జరుగుతోంది. ఇరాన్ దాన్ని ఖండిస్తోంది. సో ఈ పరిణామాల మధ్య నెక్స్ట్ మన మార్కెట్‌లు ఎలా ఉండబోతున్నాయి? అండ్ మన మార్కెట్‌లో మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఈ విషయాలు కనుక మీరు తెలుసుకోకపోతే ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువుంటాయండి. వీటన్నిటి గురించి మాట్లాడుతూ బంగారం, వెండి అవ్వచ్చు, లేదు అంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఇలాగా ప్రతి విషయం మీద మీకు 100% కొంతవరకైనా క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో నేను ప్రయత్నం చేస్తాను. సో, ఈ ప్రయత్నంలో మీకెక్కడైనా నేను చెప్పిన పాయింట్స్ నిజమనిపించినా, లేదు ఉపయోగపడ్డాయనిపించినా ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీకు మిస్ అవ్వకుండా రెగ్యులర్‌గా వస్తాయి. సో, ముందుగా మనం మన మార్కెట్‌ల గురించి మాట్లాడుకోవాలండి. నిఫ్టీ ఇవాళ 2.65% దగ్గరగా పడింది. అంటే ఆల్మోస్ట్ 600 పాయింట్లండి. 22,493 దగ్గర అప్రాక్స్‌గా క్లోజ్ అయింది. ఇక మార్కెట్‌లో డెప్త్ గురించి చూస్తే ఆఫ్టర్ కోవిడ్ నిజంగా అంత డీప్ రైడ్ ఇవాళ నేను చూసానండి. ఆల్మోస్ట్ 200 స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. 2,800 స్టాక్స్ మనకి నెగెటివ్‌గా ఉన్నాయంటే మార్కెట్‌లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇవాళ ఒక్కరోజే ఇంత నెగటివిటీ రావడానికి ప్రధాన కారణాలేంటండి? మనందరికీ తెలుసు. గడిచిన 48 గంటల్లో అంటే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ట్రంప్ గారికి, ఇరాన్‌కి మధ్యలో జరిగిన ఈ వాగ్వాదం ఏదైతే ఉందో ఇది ఇంతవరకు దారి తీస్తుందని తెలుసండి. కానీ ఇక మీదట మార్కెట్‌లో మనం గమనించాల్సినవి కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మార్కెట్‌లు పడిపోవడానికి కారణాలు చెప్పుకోవాలా? లేదు నెక్స్ట్ ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగడానికి కారణాలున్నాయో తెలుస్తోందని చెప్పుకోవాలో అర్థం కావట్లేదండి. మన రూపాయి అయితే కంటిన్యూయస్‌గా వీక్ అయిపోతుంది. ఎఫ్ఐఎస్ ఆపకుండా సెల్ చేస్తున్నారు. జియో పొలిటికల్‌గా మనకి టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. మన విక్స్ పెరిగిపోతుందండి. ఈ టైంలో చిన్నపాటి నెగెటివ్ న్యూస్ కూడా మార్కెట్‌లో మేజర్ ఇంపాక్ట్‌నైతే చూపిస్తుంది. ఇక్కడ పరిస్థితులు నిజంగా కాస్త చేజారుతున్నాయా అనిపిస్తుందండి. ఎందుకంటే ట్రంప్ గారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని 48 గంటల్లో ఓపెన్ చెయ్యాలి అని చెప్పి ఒక అల్టిమేటం అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ ఓపెన్ చేయకపోతే ఇరాన్ తాలూకా పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామని, కంప్లీట్‌గా ఇరాన్‌ని చీకట్లోకి తోసేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇరాన్ ఏమైనా తక్కువ తిన్నదనుకుంటున్నారా అండి? ఒకవేళ మా పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కనుక నాశనం అయితే గల్ఫ్ దేశాలు మొత్తం మీద ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు ఇంక్లూడింగ్ వాటర్‌కి సంబంధించి కంప్లీట్‌గా ఖతార్‌ని ముంచేస్తామని, లేదంటే గల్ఫ్ దేశాల తాలూకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పాడు చేస్తామనేలాగా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అండ్ అలా చెప్తూ మరొక ఇంపార్టెంట్ కామెంట్ చేసిందండి ఇరాన్. మీరు కనుక ఇలాగే బెదిరింపులకు దిగితే ఖచ్చితంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని 100% క్లోజ్ చేసేస్తామనేలాగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అట్ ది సేమ్ టైమ్ అమెరికా ఇప్పటికి 2 సార్లు మమ్మల్ని మాట్లాడడానికి పిలిచి, మేము మాట్లాడి ఆల్మోస్ట్ ఒప్పుకునే స్టేజ్‌కొచ్చిన తర్వాత బాంబులతో దాడి చేస్తుందని,
ఇక మీదట మాటలుగా జరిగేదే లేదు అనేలాగా తెగించి చెప్పిందండి. అయితే ఈ విషయంలో కొంత ఉపశమనం ఏంటి అంటే మళ్ళీ తర్వాత ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏంటని? మా శత్రువుల నౌకలు తప్పితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మిగిలిన వాళ్ళకి ఓపెన్‌గా ఉంటుంది అంటూ. అండ్ అలా చెప్తూనే ప్రతి నౌకకి ఇంచుమించుగా $2 మిలియన్ వరకు చార్జ్ చేసేలా కనిపిస్తోంది ఇరాన్. ఇప్పటికే మనం కూడా డబ్బులు కడుతున్నామా అనేలాగా మార్కెట్‌లో న్యూసెస్ వస్తున్నాయండి. సో ఒక్కసారిగా మార్కెట్‌లో 48 అవర్స్‌లో ఇంత దారుణంగా పరిస్థితులు మారడం మార్కెట్‌లో మనం నెగటివిటీ అయితే చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ వచ్చే వార్నింగ్స్ కూడా సాదాసీదా వార్నింగ్స్‌లా కనిపించట్లేదు. అండ్ ఒకానొక టైంలో ట్రంప్ గారి నోట్లోంచి న్యూక్లియర్ బాంబులు వేసిస్తాము అనేలాగా ఆయన రెచ్చిపోతూ మాట్లాడినట్టు కూడా కనిపిస్తున్నాయండి. ఆఫ్‌కోర్స్ న్యూక్లియర్ బాంబ్ అనే పదం రాకూడదనే కదా యుద్ధం మొదలైంది. ఇప్పుడు వాళ్ళే మొదలెడతారా అంటే అది జరిగే పని కాకపోయినా ఆల్మోస్ట్ అమెరికాకి మరో ఆప్షన్ లేకుండా చేస్తున్నట్టు ఇరాన్ అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం మనం తెలుసుకోవాలండి. ఒక్కసారిగా ఇరాన్ మీద ట్రంప్ గారు ఇలా విరుచుకుపడ్డానికి గల కారణాలేంటి? అండ్ ఎస్పెషల్లీ ఇరాన్ ఇంతవరకు ఆల్మోస్ట్ అన్ని కోల్పోయిందనేలాగా మార్కెట్‌లో మనం చూసాం. వాళ్ళ దగ్గర నేవీ పోయిందని, ఎయిర్ బేసెస్ పోయాయని, లాంచర్స్ పోయాయని, కంప్లీట్‌గా ఎకానమీ క్రిపుల్ అయిపోయిందని, ఇన్‌క్లూడింగ్ కార్గ్ ఐలాండ్‌కి సంబంధించి మిలిటరీ బేసెస్ మీద కూడా కంప్లీట్‌గా ధ్వంసం చేశామని ట్రంప్ గారు చెప్పిన తర్వాత కూడా ఇంత దారుణంగా ట్రంప్ గారు ఎందుకు మాట్లాడారంటే, మనకి ఇజ్రాయెల్ మీద ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ మీద వాళ్ళ సైంటిస్టుల మీద దాడి చేస్తూ, వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ఇరాన్ చాలా భీకర దాడులైతే జరిపిందండి. అండ్ దీనికన్నా అతిపెద్ద విషయం ఏంటి అంటే, మన ఇండియన్ వాటర్స్‌లో ఉన్న ఒక ఐలాండ్ పై ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్షిపణులు ప్రయోగించింది. ఆఫ్‌కోర్స్ వాళ్ళ తాలూకా టార్గెట్ వాళ్ళు అచీవ్ అవ్వకపోయినా ఓవరాల్‌గా డిస్టెన్స్‌ని మేము ఆల్మోస్ట్ కవర్ చేయగలము అనేలాగా ఒక డైరెక్ట్ మెసేజ్‌నైతే అమెరికాకి, ఇజ్రాయెల్‌కి కలిపి పంపించిందండి ఇరాన్. ఈ న్యూసే మార్కెట్‌లో నెక్స్ట్ ఇరాన్ మీద మరికొంచెం కోపం అయ్యేలాగా అమెరికాకి, ఇజ్రాయెల్‌కి కారణాలు కనిపిస్తున్నాయి. సో ఇంతవరకు ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటే ధ్వంసం చేస్తారనుకున్నాం. ఆ తర్వాత మిలిటరీ బేసెస్ మీదకి వెళ్లారండి. ఆ తర్వాత వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దాడి చేస్తున్నారు. ఇప్పుడు అణు బాంబులు తయారు చేసే కేంద్రాల మీద, ఆర్&డి సెంటర్స్ మీద, ఈవెన్ సైంటిస్టులను కూడా మీద దాడి చేసేస్తున్నారండి. సో ఇక్కడ యుద్ధ వాతావరణం క్లియర్‌గా ఇంపాక్ట్ ఎక్కువయ్యేలాగా కనిపిస్తోంది. సో యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఏ మాటలు చెప్పారు? ఎవరి టార్గెట్ ఏంటి? అనేది కనుక చూస్తే ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం లేకుండా వార్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి ప్రపంచం మొత్తం ఇబ్బంది పడేలాగా తయారవుతుందా అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను నిజంగా నా ఓన్‌గా నేను ఫీల్ అవుతున్న ఒక విషయం అయితే చెప్పాలండి. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడిన మాట నిజంగా ఎక్కడో గుచ్చుకుంటోంది నాకైతే. కోవిడ్ లాంటి పరిస్థితులకి మన ఇండియన్స్ రెడీ అవ్వాలి అంటూ చాలా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, ఈ వార్ వరీసమ్ సిట్యుయేషన్స్ లో ఉన్నాయని చెప్పి మాట్లాడడం నిజంగా మార్కెట్లు కొంతవరకు నెగెటివ్ గా ఫర్దర్ గా రియాక్ట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దేవుడి దయ వల్ల ఆల్మోస్ట్ వచ్చే 2-3 రోజుల్లో మనం పాజిటివ్ ఇంపాక్ట్ కనుక చూడకపోతే మీకు గుర్తుందా అండి? శుక్రవారం నాడు గాని, లక్ష్మీవారం నాడు గాని నేను చెప్పిన మాటలు విన్నారా? ఎప్పుడైతే మనకి మార్కెట్‌లో భయంకరమైన ఫాల్స్ కనిపిస్తాయో, నెక్స్ట్ 2-3 రోజుల్లో మాక్సిమం 5-7 వర్కింగ్ సెషన్స్‌లో కనుక మనకి పరిస్థితులు సద్దుమణగకపోతే మార్కెట్‌లో కంప్లీట్ ట్రెండ్ మనకు చేంజ్ అయిపోవడం మనం చూస్తామండి. ఇప్పుడు బంగారం విషయంలో అదే జరుగుతుందా? నేను చెప్తూనే వస్తున్నానండి. ఎస్పెషల్లీ సిల్వర్ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలని. 50% అయితే డ్రాప్ అయిందండి ఆల్ టైమ్ హైస్ నుంచి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. సిల్వర్ ఎందుకు పెరుగుతోంది? కారణాలేంటి? డిమాండ్ ఎక్కడొస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతోంది? ఇవన్నీ తెలియకుండా యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ చెప్పారని, లేదు అంటే మార్కెట్‌లో పెరుగుతుందంటున్నారని మీరు నేను వెండి కొనుక్కుంటూ వెళ్ళిపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయండి. ఎస్పెషల్లీ వెండి, బంగారం గురించి ఇదే వీడియోలో మీకు నేను ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ బంగారం, వెండి ఒక విధంగా ఇబ్బంది పెడుతుందండి. మరోపక్క స్టాక్ మార్కెట్‌లు బాగా భయపడుతున్నాయి. ఎస్పెషల్లీ ఇక ఇజ్రాయెల్ గాని, ఇరాన్ గాని ఒకరికొకరు న్యూక్లియర్ బాంబ్స్ వేసుకుంటాము. లేదంటే వాళ్ళ ప్లాంట్స్‌ని నిర్వీర్యం చేసేలాగా దాడులు చేస్తామనడం ఖచ్చితంగా ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా సైంటిస్టులు డబ్ల్యూహెచ్ఓ కూడా వచ్చి మార్కెట్‌లో మాట్లాడుతుందండి. పరిస్థితులు బాగులేవు. నెక్స్ట్ వర్స్ట్ కేస్ సినారియో ఏం జరుగుతుంది? దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అలాంటి సిట్యుయేషన్ గురించి మాట్లాడడం నిజంగా కాస్త ఇబ్బందికర పరిస్థితే. ఇక నెక్స్ట్ మన మార్కెట్‌ని కాస్త వెంటాడుతున్న మరో భయం ఏంటి అంటే హోర్ముజ్ ఎలాగా ఉంటుందండి. రెడ్ సీ కూడా కొంతవరకు ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. బట్ ట్రేడ్ అయితే జరుగుతున్నప్పటికీ కూడా ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న మరొక ఇంపార్టెంట్ విషయం అండర్ సీ కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్‌ని ధ్వంసం చేస్తామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో నిజంగా అంత ఇబ్బందున్నా ప్రపంచం ప్రశాంతంగా ఉంది అంటే కారణం ఏంటంటే ఇంటర్నెట్ అండి. ఆఫ్‌కోర్స్ చాలా భయాలు క్రియేట్ చేశారు. బట్
ఏదైనా కూడా ప్రజలు ప్రశాంతంగా బతికారంటే ఇంటర్నెట్, కరెంట్ ఒక విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ గారు చెప్పిందే కనుక జరిగితే మన ఎనర్జీ క్రైసిస్, ఇంటర్నెట్, క్రూడ్ ఇలాగా ప్రతీదీ ఇబ్బంది పడుతుందండి. అంటే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. మన ఎకానమీ తగ్గిపోతుంది. అండ్ సిటీ వాళ్ళు గాని లేదంటే కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు చేస్తున్న ఆ అనౌన్స్‌మెంట్స్ వింటే నిజంగా భయమేస్తుందండి. మన తాలూకా జీడీపీ 4% వరకు హిట్ అయినా కూడా పరిస్థితులు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నగా మాట్లాడుతున్నారు. ఇవే కనుక జరిగితే మార్కెట్‌లో కుప్పకూలడం కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తాయి. సో, ఇప్పుడు మన మోడీ గారు మనందరం కలిసి ఒక తాటి మీదకొచ్చి ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా నిలబడి ఒక పెద్ద సందేశం ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇదే టైంలో బ్రిటన్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ వినండి. మేమెట్టి పరిస్థితుల్లోనూ యుద్ధంలో పాల్గొనము అంటూ మెసేజ్ ఇచ్చారు. ఒకవేళ అవసరమైతే మేము స్పందించాల్సిన పరిస్థితే వస్తే మా వంతు సాయం అయితే ఉంటుంది కానీ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనేది లేదు అని తెగేసి చెప్పారండి. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏకాకై కూర్చుంటోంది. ఇప్పుడు ఇంక్లూడింగ్ అమెరికన్స్ సహా చాలా మంది నమ్ముతున్న విషయం ఏంటి అంటే, ఈ విధంగా ప్రపంచంలో అశాంతి రావడానికి, క్రూడ్ ఆయిల్ పెరగడానికి, ఎకానమీలు పడిపోవడానికి, లేదంటే జీడీపీలు తగ్గడానికి, కరెన్సీలు స్ట్రాంగ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు రావడానికి ప్రధాన కారణం ట్రంపే అంటూ అందరూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా తాలూకా పరిస్థితి ఎలా ఉంది అంటే, ముందు కొయ్యి వెనక నొయ్యి అన్న దానికన్నా మరింత ఘోరంగా ఉందండి. అటు పక్క మాటలు జరపలేరు, మరోపక్క యుద్ధం ఆపుతాము అని అనౌన్స్ చేయలేరు. ఒకవేళ ఆపుతామని అర్థాంతరంగా అనౌన్స్ చేసినా జరిగిన డ్యామేజ్ కి ఎవరు బాధ్యత వహిస్తారండి? ఇప్పటికే గల్ఫ్ దేశాలు మమ్మల్ని యుద్ధంలోకి ఎందుకు లాగుతున్నారు అంటూ అమెరికాని ప్రశ్నిస్తున్నాయి. మరోపక్క ఇరాన్ డైరెక్ట్ గా ట్రంప్ ని, అమెరికాని ఎద్దేవా చేస్తున్నాయి. మీ వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వస్తోందని, మిమ్మల్ని నమ్ముకున్న దేశాలను మీరు నట్టేట ముంచిపోతున్నారని. అటు అమెరికాని గాని, యూరోప్ ని గాని ఆయిల్ విషయంలో మీరు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మీ వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని అమెరికా చేస్తున్న అన్ని పనుల్ని ఎండగడుతున్నది. ఇప్పుడు అమెరికా పరిస్థితి చూడండి. అటు పక్క డిప్లొమాటిక్ గా మాట్లాడడానికి సరైన ప్లాన్ లేదు. ఓ పక్క ట్రంప్ గారు ఏం మాట్లాడతారో తెలీదు. మరో పక్క ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఇంకో పక్క ఎకానమీ వాళ్ళది ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది. మరో పక్క ఇరాన్ నువ్వేం చేసినా నిన్ను ఇబ్బంది పెట్టేలాగా, మేము ఓడిపోయినా పర్వాలేదు గానీ నిన్ను క్షమించమనేలాగా ప్రవర్తిస్తున్నాయి. ఈ టైంలో అమెరికా ఏది చేసినా ఇబ్బందే. నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను గుర్తుందా? ఈ యుద్ధం ఆపాలి అనే దాని కనుకొస్తే యుద్ధం ఆపేది కేవలం ఇరాన్ మాత్రమే. అండ్ ఇప్పుడు ఆ ఇరాన్‌ని కాస్త శాంతింపబరిచేలాగా మిగిలిన దేశాలు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ విషయం ఇంకా ఇబ్బంది పెడుతుందండి మార్కెట్స్‌ని. అండ్ ఈ టైంలో అమెరికా నుంచి గాని, ఇజ్రాయెల్ నుంచి గాని, అటు ఇరాన్ నుంచైనా ఏ విషయంలో మాకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఇండియా మీద న్యూక్లియర్ బాంబులు వేసేస్తామంటూ పాకిస్తాన్ చేస్తున్న కామెంట్స్‌ని మనం సీరియస్‌గా పట్టించుకోవాలండి. మార్కెట్‌లో దీని మీద పెద్దగా ఎటువంటి కవరేజ్ లేకపోయినా దీన్ని మనం ఊరికే వదలకూడదండి. ఇలాంటి వ్యాఖ్యలు ఇటువంటి టైంలో చేయడం కూడా మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఇరాన్ విషయంలో అమెరికా ఇప్పటికే పాకిస్తాన్ మీద కాస్త గుర్రుగా ఉందండి. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా కాస్త పాకిస్తాన్‌ని టార్గెట్ చేయొచ్చు. ఈ టైంలో ఒకవేళ పాకిస్తాన్‌కి అత్యవసర పరిస్థితుల్లో అటు ఇరాన్‌ని టార్గెట్ చేయాల్సొస్తే దానికి బదులు అది కష్టంగా ఉంటుంది గనుక ఖచ్చితంగా ఇండియాని టార్గెట్ చేస్తామని మధ్యలోకి మనల్ని లాగుతున్నారండి. అసలు ఈ టైంలో ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ కామెంట్స్ కనుక మనం ఖచ్చితంగా గమనిస్తే, ఇప్పుడు ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని ఇరాన్ విషయంలో వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తారేమో అన్న అనుమానంతోనే ఇంత పని చేస్తుంటే, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని తెలిసి మనం ఇంకెంత జాగ్రత్త పడాలి? అసలు ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు బాధ్యతారహితంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా బంగారం, వెండి గురించి మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ బంగారం, వెండి ఇలాంటి అనిశ్చితికర వాతావరణంలో పెరగడానికే ఎక్కువ మొగ్గు చూపుతాయండి. ఎందుకంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు వీటిని. సో ఇలాంటి యుద్ధాలు జరిగిన మార్కెట్ లో అనిశ్చితులు ఉన్న సేఫ్ గా ఉంటుందన్న బంగారం మీదకి వెళ్తారు. కానీ ఇప్పుడు బంగారం, వెండి పడిపోతున్నాయండి. ఇప్పటికే మనం చాలా సార్లు కారణాలు మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు నేను మరొక్కసారి చెప్తున్నాను. ఇప్పుడు గల్ఫ్ దేశాలకి డబ్బులు కావాలన్నా వాళ్ళు కూడా బంగారం అమ్ముతున్నారు. ఇదొక్కటే కాదండి. డైరెక్ట్‌గా యుద్ధం అనేదే జరిగితే అందరికీ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏంటవుతుంది? ఫుడ్. సో చేతిలో బంగారం ఉన్న, మార్కెట్‌లో బంగారం మీద పెట్టుబడి పెట్టినా నిజంగా ఇబ్బందికర వాతావరణం వస్తే సర్వైవల్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు పరిస్థితులు ఆధారంగా చూసుకొని మార్కెట్‌లో చాలా మంది బంగారం నుంచి పెట్టుబడులు తీస్తున్నారు. అండ్ ఫుడ్ తర్వాత ఇంకాస్త ఇంపార్టెంట్ కరెన్సీ. బంగారం నుంచి అందరూ డబ్బులు తీసి డాలర్స్‌లో పెడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కనుక. మరి ఇదే పరిస్థితి కొనసాగితే, యుద్ధం ఎక్కువైతే బంగారం ఇంకా పడుతుందా అంటే పడదండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న భయాలు ఏమాత్రం
మనం అడ్రస్ చేసిన ప్రపంచ దేశాలు అడ్రస్ చేసిన ఇరాన్ ఈ దాడికి మీదట ఆపుతుందన్న, యుద్ధం ఆగుతుందన్న బంగారం గాని, వెండి గాని రెక్కలొచ్చిన పక్షిలా పెరగడం మనమందరం అడ్రస్ చేస్తామండి. కాకపోతే ఇది ఎంత కాలంలో జరుగుతుంది, ఎంత స్పీడ్‌గా జరుగుతుందనేది మనం ఖచ్చితంగా ఇప్పటికి చెప్పలేం. సో, నేను గడిచిన 6 నెలలుగా చెప్తూనే ఉన్నానండి. బంగారం, వెండి విషయంలో షార్ట్ టర్మ్‌లో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం. లాంగ్ టర్మ్ కోసం మాత్రమే నెక్స్ట్ 5 సంవత్సరాలు అండ్ అబోవ్ మాత్రమే ప్లాన్ చేసుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అని చెప్పి. పరిస్థితులు మీరు చూస్తున్నారా లేదా? అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి అంటే ఎస్పెషల్లీ రీసెంట్ హైస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫర్దర్‌గా యుద్ధం కొనసాగుతున్న క్రూడ్ ఆయిల్ తాలూకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి జరగకపోతే బంగారం, వెండి శాంతిస్తాయండి. ఈ ఒక్క పాయింట్‌ని మీరు జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి. క్రూడ్ ఆయిల్ పెరుగుతోందా? అనిశ్చితి ఖచ్చితంగా పెరిగిపోతుందండి. ఎకానమీ ఇబ్బందుల్లో పడుతుంది. ఆ టైంలో బంగారంలోకి షిఫ్ట్ చేద్దామన్నా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువైతే బంగారం నుంచి కరెన్సీలోకి వెళ్తారు అందరూ కూడా. ఇప్పటికే $2 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ నాశనం అయిపోయిందండి బంగారం విషయంలో. నెక్స్ట్ ఇంకా ఎంత పోతుందంటే చెప్పడానికి కాస్త భయంగానే ఉంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో నెక్స్ట్ వచ్చే పరిస్థితులు అంత ఈజీగా, అంత స్పీడ్‌గా మనకు పాజిటివ్‌గా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బంగారం, వెండి విషయంలో కోటక్ సెక్యూరిటీస్ దగ్గర నుంచి వస్తున్న ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుందండి. ఇప్పుడు మన ఇండియాలో ఎస్పెషల్లీ బంగారం, వెండి మాక్సిమం హోల్డ్ చేస్తున్న వాళ్ళు రిటైల్ ఇన్వెస్టర్లు అంటే మధ్య తరగతి కుటుంబాలు. ఒకవేళ బంగారం, వెండిలో సిగ్నిఫికెంట్ మార్పులు అటు పెరిగినా లేదు తగ్గినా మన తాలూకా స్పెండింగ్ నేచర్‌లో పెద్దగా మార్పు రాదు అంటూ వీళ్ళు చేస్తున్న కామెంట్స్ మనం గమనించాలి. సో, చాలామంది వాళ్ళన్నట్టుగానే బంగారం పెరుగుతుంటే దాన్ని చేసేసారండి. కానీ ఇప్పుడు బంగారం పడుతోంది. దీన్ని ఏ విధంగా అడ్రెస్ చేస్తారు? దీన్ని వీళ్ళు ఉంచుకోగలరా లేదా అనే బాధ కూడా మనలో చూస్తున్నాం ఇప్పుడు. చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. బంగారం పెరుగుతుందన్నారండి. సోషల్ మీడియాలో మొత్తం న్యూస్ అంతా ఇలాగే చెప్పారండి. ఈవెన్ న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానెల్స్‌లో కూడా బంగారం అధికంగా పెరిగిపోతోంది. ఇలా అయిపోతుందన్న కానీ ఇప్పుడు కుప్పకూలిపోతుంది పరిస్థితి ఏంటని. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఓరుస్తారో ఈ పరిస్థితులు శాశ్వతం కాదండి. బంగారం, వెండి తిరిగి రికవరీ అవుతాయి. కాకపోతే లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సో, ఇక ఈ టైంలో మనం కాస్త వర్రీ అవ్వాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన రూపాయి అండి. ఆల్‌మోస్ట్ ₹94 కూడా రీచ్ అయిపోతుందా అనిపిస్తోంది. ఆర్‌బీఐ ఆల్‌మోస్ట్ ఎంత స్వాప్ చేసినా, కరెన్సీని ఎంత ట్రై చేసి పర్చేస్ చేసినా కూడా కంట్రోల్ అవ్వని పరిస్థితి కనిపిస్తోంది. కారణం ఏంటంటే మనం గడిచిన 3 నెలల్లో మన తాలూకా క్రూడ్ ఇంపోర్ట్స్ డబుల్ రేట్‌తో కొంటున్నామండి. $60 క్రూడ్ ఇప్పుడు $120, $110 దగ్గర పే చేస్తున్నామంటే, మనం ఎంత ఇంపోర్ట్ చేస్తున్నామో, ఈ ఇంపోర్ట్ అంతా కూడా మన రూపాయి వీక్ అవ్వడానికే అవకాశం ఉంటుంది. సో, ఈ టైంలో ప్రపంచవ్యాప్తంగానే కాదండి, మన ఇండియాలో కోవిడ్ టైంలో మనం ఎలాగ పెట్రోల్‌ని సేవ్ చేసుకున్నామో, లేదు ఇంపోర్ట్స్ తగ్గించామో, అలాంటివి మనం ఇంప్లిమెంట్ చేయగలిగితేనే మనం మన దేశానికి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతామండి ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే ఎఫ్ఐఐస్ ఇప్పటికి ఆల్మోస్ట్ 88,000 కోట్లు గడిచిన 15 రోజుల్లో అమ్మడం జరిగిందండి. వీళ్ళు రూపాయి వీక్ అవుతుంటే ఇంకా ఎక్కువే అమ్ముతారు. మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటే మన రూపాయి ఇంకా తగ్గిపోతుంది. బంగారం ఇంపోర్ట్ చేసుకుంటే రూపాయి ఇంకా తగ్గిపోతుంది. సో, ఈ ఫాల్‌ని మనం కంట్రోల్ చేయాలంటే మన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటి? మనం ఒకటి బంగారం ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద ఖర్చు పెట్టడాన్ని తగ్గించాలి. 2 క్రూడ్ ఆయిల్ తాలూకా అవసరానికి మించి వాడడం కూడా తగ్గించాలి. ఇవాళ జెన్యూన్‌గా చెప్తున్నానండి. అవసరం లేకుంటే నేనైతే నెక్స్ట్ నెల రోజులు కాదు, పరిస్థితులు చక్కబడే వరకు బయట సొంత వాహనాల మీద ప్రయాణం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తానండి. మీ వంతు ప్రయత్నంగా మీరే కాదు, మీ చుట్టాలే కాదు, మీ చుట్టుపక్కల అందరికీ ఈ విషయం చెప్పడానికి ట్రై చేయండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, ఇరాన్ వాళ్ళు ఇస్తున్న వార్నింగ్స్ కంప్లీట్‌గా వాటర్ డిసల్యూషన్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తామంటున్నారు. ఓ పక్క అమెరికా 4,500 మందిని గ్రౌండ్ లెవెల్‌లో దింపుతోందండి. అంటే ఇంతవరకు ఏదైతే జరగలేదనుకున్నామో గ్రౌండ్ ఇన్వేషన్‌కి కూడా అమెరికా రెడీ అవుతోంది. అసలు యుద్ధం ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే సమాధానం లేకుండా పోతుందండి. అందువల్ల ఖచ్చితంగా మనం మన డెసిషన్స్‌ని స్ట్రాంగ్‌గా తీసుకోవాలండి. మన మోడీ గారు ఇచ్చిన పిలుపే కాదు, ప్రస్తుతం మనం ఇబ్బంది పడుతున్న పరిస్థితులే కాదు, మన స్టాక్ మార్కెట్‌లో ఉన్న బ్లడ్ బాతే కాదు. ఇలా ప్రతి విషయంలోని మనం కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక డెసిషన్‌కైతే తీసుకురావాలండి పరిస్థితుల్ని. ఇది చెప్పడానికి చాలా పెద్ద పనిలా ఉంటుంది. కానీ మనందరం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ మనం చూస్తామండి. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా ఎనర్జీ క్రైసిస్ 1970 కన్నా ఘోరంగా మారుతాయన్న వార్నింగ్స్ వస్తున్నాయి. మరోపక్క నెతన్యాహు గారు మా తాలూకా దాడుల్ని ఇక పర్సనల్‌గా తీసుకుంటామంటూ
అండ్ ఇరాన్ అసలు నమ్మడానికి లేదంటూ ఇది ప్రపంచానికి వస్తున్న థ్రెట్ లాగా క్లియర్ గా మళ్ళీ వ్యాఖ్యానించడం, దీనికి తోడు ట్రంప్ గారు అనవసరంగా చేస్తున్న కామెంట్స్, ఏకంగా వాళ్ళ దాకా ఎంటైర్ ఇండస్ట్రీ నాశనం చేస్తామన్నగా చేస్తున్న కామెంట్స్, దీనికి ఇరాన్ ట్రంప్ గారికి బదులిస్తూ మరి కాస్త రెచ్చగొట్టేలాగా పనులు చేయడం గానీ, వ్యాఖ్యలు చేయడం గానీ మన మార్కెట్ లో అనిశ్చితులు ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇలాగా ఉండడానికి అవకాశం ఉందండి. ఈ పరిస్థితులు ఇలా ఉన్నా చాలు మనకి ఇబ్బందులు చాలా ఎక్కువ అవుతాయి. దీన్ని మనం దృష్టిలో ఉంచుకుంటూ మన తాలూకా నిర్ణయాలను మనం బేస్ చేసుకోవాలి ఇక మీదట. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? మార్కెట్‌లో మనం ఇక ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంచొచ్చా? లేదు ఇక పెరుగుతాయా? ఎప్పుడు పెరుగుతాయి? లేకపోతే తగ్గుతాయా? మార్కెట్ నుంచి బయటికి రావాలా? ఈ లాస్‌ని బుక్ చేయాలా? ఇలాంటి ప్రశ్నలకి అసలు సమాధానాలు దొరకట్లేదండి. ఒకటి మాత్రం నేను చెప్తున్నా. నా పోర్ట్‌ఫోలియోలో ప్రతి స్టాక్ నేను హోల్డ్ చేస్తున్నా. మార్కెట్‌లో రికవరీ రావడం స్టార్ట్ అయిందన్న మరుక్షణం నా పోర్ట్‌ఫోలియోలో మార్పులు తీసుకొస్తానండి నేను. ఇప్పటికే ట్రేడింగ్ విషయంలో ఏం జరుగుతుందో మీకు చెప్తున్నా. ఈవెన్ ఇవాళ కూడా ట్రేడింగ్ చేయడం జరిగింది. కాకపోతే మార్కెట్‌లో వస్తున్న ఫాల్ ఎంతవరకు మనం ప్రైసింగ్ చేసుకోగలుగుతాం? ఇవాళ ఒక్కరోజే 1.5% ప్రాఫిట్ వచ్చినా కూడా ట్రేడింగ్ చేయడానికి మనసు రావట్లేదండి. నిజం చెప్తున్నానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ కంప్లీట్‌గా ఇబ్బంది పడేంత పరిస్థితులైతే మనం తయారు చేస్తున్నామండి. సో, ఇరాన్ విషయంలో పరిస్థితులు సద్దుమణగాలని కోరుకుంటూ, ఇప్పుడు మన మార్కెట్‌లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏది కూడా మిస్ అవ్వకూడదండి. అలాంటి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇక నెక్స్ట్ మనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఎథికల్ డిఫరెన్సెస్ వస్తున్నాయనే ఒక కారణం చూపించి అతను చక్రవర్తి గారు రిజైన్ చేశారండి. దీంట్లో భాగంగా $11.5 బిలియన్ మార్కెట్ వాల్యూ వైప్ ఔట్ అయితే అయిపోయింది. దీనివల్ల ఫర్దర్‌గా గవర్నెన్స్ విషయంలో కన్సర్న్స్ వస్తున్నాయని మనకి చాలా చాలా అనుమానాలు దారితీస్తున్నాయండి. ఎస్పెషల్లీ ఇదే టైంలో క్రెడిట్ సుసికి సంబంధించి 81 బాండ్స్ విషయంలో దుబాయ్‌లో జరుగుతున్న ఎలిగేషన్స్ హెచ్‌డిఎఫ్‌సి స్టాక్ మీద మరింత నెగెటివ్ గా అయితే ప్రభావం చూపిస్తోంది. కొంతమంది కస్టమర్స్ చాలా క్లియర్ గా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ బాండ్స్ ఇచ్చారంటూ చేస్తున్న కామెంట్స్, దానికి సంబంధించి ఈ రిజైన్ చేసిన చక్రవర్తి గారు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలంటూ సిఫార్సు చేస్తే దాన్ని మేనేజ్మెంట్ పెద్దగా పట్టించుకోకపోవడమే ప్రధానంగా ఈ డిసగ్రీమెంట్ కారణం అని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ ఈ కారణాలతో పాటు ఈయన బ్యాంక్ తాలూకా పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఇంప్రూవ్ అవ్వట్లేదని, ప్రైస్ మూవ్‌మెంట్ లో పెద్దగా మార్పు కనిపించట్లేదని, ప్రాఫిటబిలిటీ గాని, కస్టమర్ సర్వీసెస్ గాని, టెక్నాలజీ విషయంలో మిగిలిన బ్యాంకులతో కంపేర్ చేస్తే గ్యాప్ అనేది పెరిగిపోతుందని చాలా ప్రధానంగా ఈయన మేనేజ్మెంట్ ఏదైతే ముందుకు తీసుకెళ్లారట. అలాగే మేనేజ్మెంట్ స్టైల్‌లోని వర్కింగ్ స్టైల్‌లో కూడా కాస్త డిఫరెన్సెస్ రావడం ఏంటి అంటే చక్రవర్తి గారు రిజైన్ చేయడం జరిగిందండి. అంతేగాని బ్యాంకుల్లో మార్కెట్‌లో అనుమానాలు ఉన్నట్టు, స్పెక్యులేషన్ జరిగినట్టు ఫ్రాడ్ అయితే జరగలేదు. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మార్కెట్‌లో ఉన్న విషయాలు సెంటిమెంట్‌నయితే చాలా ఖచ్చితంగా దెబ్బతీయడానికి ఛాన్స్ అయితే ఉందండి ఇంకా. ఆర్‌బీఐ మరింత క్లియర్‌గా దీంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఏ విషయంలోనైనా చాకచక్యంగా వ్యవహరించకపోతే సెంటిమెంట్ ఇంకా ఈజీగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఇలాంటి విషయాలు ఎన్ని జరిగినా బ్యాంక్ తాలూకా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ క్వార్టర్‌లో వచ్చే రిజల్ట్స్‌లో బాగా చూపించినట్టయితే కొంతవరకు ఈ సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుందండి. చాలా మంది మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ అగైన్ చేయడానికి రెడీ అవుతారు. నెక్స్ట్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ దగ్గర నుంచి FY 23కి 6,337 కోట్ల వర్త్ ఆఫ్ డిమాండ్ నోటీస్ అయితే వచ్చిందండి. సో ఈ 6,000 కోట్ల డిమాండ్ నోటీస్ నిజంగా కాస్త పెద్ద విషయమేనండి. ఒకవేళ SBI కనుక ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వకపోతే ఈ పర్టికులర్ స్టాక్ మరింత నెగెటివ్ గా ఉండడానికి అవకాశం ఉండొచ్చు. ఇక పవర్ గ్రిడ్, NTPC, NHPC ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ పవర్ సెక్టార్ స్టాక్స్ లో వీళ్ళందరికీ బై రేటింగ్ ఇస్తున్నారండి UBS వాళ్ళు. ఫర్దర్ గా టార్గెట్ ప్రైసెస్ కూడా కాస్త పెంచుతున్నారు. ఫర్దర్ గా ఇండియాలో సమ్మర్ కి సంబంధించి పవర్ డిమాండ్ పెరగబోతుందని, దీనివల్ల కంపల్సరిగా వీటికి కరెంట్ మార్కెట్ లో ఉన్న కండిషన్స్ కన్నా బెటర్ సిచ్యువేషన్స్ ఉంటాయని, అండ్ అదే టైంలో ఇప్పుడు మార్కెట్ లో ఉన్న కండిషన్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఈజీగా ఉన్నాయని, అండ్ ప్రతి కంపెనీ కూడా మంచి వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నాయని, ఇలాంటి కాంబినేషన్ చాలా రేర్ గా ఉంటుందని, ఫర్దర్ గా ఎర్నింగ్స్ తాలూకా విజిబిలిటీ బాగుందని వీళ్ళైతే కామెంట్ చేయడం మనం కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం ఆదిత్య విజన్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. ICICI సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ₹600 టార్గెట్ కూడా ఇస్తున్నారండి. అండ్ ఈ ఆదిత్య విజన్ గురించి ఇలా బ్రోకరేజెస్ రీసెంట్ గా మాట్లాడుతుండడం ఆ కంపెనీకి కొంత పాజిటివ్ విషయం. బట్ మార్కెట్ లో కండిషన్స్ ని మనం కన్సిడర్ చేస్తూ వెళ్తే స్టాప్ లాస్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. ఇక ఆల్కమ్ లాబొరేటరీస్ గురించి మాట్లాడుకోవాలి. DCGI దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చిందండి. మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్న సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ కి సంబంధించి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, మార్కెట్ చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం రావడం చాలా చాలా పాజిటివ్ విషయం. అయితే వీళ్ళు దీని తాలూకా ప్రైస్ ని 1800 పర్ మంత్ అయితే పెడుతున్నారండి. నాట్కో ఫార్మాతో కంపేర్ చేస్తే ఇది కాస్త కాస్ట్లీగా కనిపిస్తుంది.
బట్ ఎవరి మెడిసిన్ బాగా ఇంప్రూవ్ చేస్తుందో కండిషన్స్ ని వాళ్ళ తాలూకా మార్కెట్ క్యాప్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మనం కల్పతరు లిమిటెడ్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. ఆమ్కే గ్లోబల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ₹420 టార్గెట్ అయితే ఇస్తున్నారండి. ఫర్దర్ గా వీళ్ళ తాలూకా ప్రీ సేల్స్ అనేవి 16% CAGR తో FY28 వరకు ఉంటుందని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంపెనీ తాలూకా అప్పులు తగ్గించుకోవడం కానీ లేదు అంటే క్యాష్ ఫ్లోస్ బూస్ట్ అవ్వడం కానీ చాలా చాలా పాజిటివ్ విషయంగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మనం DCX సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 563 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే రావడం జరిగింది ఒక డొమెస్టిక్ కస్టమర్ దగ్గర నుంచి. మారిటైమ్ పెట్రోల్ రైడర్ సిస్టమ్స్ ని వీళ్ళైతే ఎయిర్బోర్న్ యూస్ కోసం ఉపయోగిస్తారట. దీన్ని సప్లై చేయాల్సిందైతే ఉంటుంది. ఇది ఖచ్చితంగా DCX సిస్టమ్ కి పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికే స్టీల్ సెక్టార్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. ఈ టైంలో టాటా స్టీల్ సంబంధించి వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారండి. 3200 కోట్లతో పంజాబ్ లో ఒక ప్లాంట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక స్క్రాప్ బేస్డ్ యూనిట్ అండి. అంటే ఇంచుమించుగా 0.75 కెపాసిటీ వీళ్ళైతే పెంచబోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే రా మెటీరియల్ కాస్ట్ మీద కాస్త డిపెండెన్సీ తగ్గుతుందట. అలాగే ఎనర్జీ కాస్ట్లు కూడా కొంతవరకు తగ్గుతాయని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇది టాటా స్టీల్ కి ఖచ్చితంగా పాజిటివ్ విషయం. ఇక ఎల్పిజి సిలిండర్ల గ్యాస్ విషయంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల కారణంగా మనకు 14.2 కేజీలు రావాల్సిన ఈ సిలిండర్లు ఇక మీదట 10 కేజీల వరకు ఉంటాయని చెప్పి వాటికి సంబంధించి సప్లై స్టార్ట్ చేయడానికి ఈ గ్యాస్ కంపెనీస్ మాట్లాడుతున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ ఇలాగ 10 కేజీలే కనుక సిలిండర్ ఉంటే దానికి తగ్గట్టు ప్రైస్ కూడా మనకు తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఇది కొంతవరకు ఇప్పుడున్న అడ్జస్ట్మెంట్స్ ని అటు ఎకనామిక్ గా ఇటు మార్కెట్ లో డిమాండ్ పరంగా కూడా ఈజీగా అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుందని వీళ్ళైతే మాట్లాడుతున్నారు. ఇక ఈ టైంలో మనం సోలార్ సెక్టార్ గురించి ఆ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎనర్జీ క్రైసిస్ విషయంలో మన ఇండియాలో ఖచ్చితంగా సోలార్ కి డిమాండ్ పెరగడానికి అవకాశం ఉండొచ్చండి. బట్ ఈ టైంలో విక్రమ్ సోలార్ లో కానీ లేదు అంటే వారి ఎనర్జీస్ లో కానీ హైయర్ మేనేజ్మెంట్స్ విషయంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ స్టాక్స్ కొంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. విక్రమ్ సోలార్ లో అయితే కొత్తగా CEO గారిని అపాయింట్ చేస్తున్నారండి. ఇక వారి ఎనర్జీస్ లో ఎగ్జిస్టింగ్ CEO గారు రిజైన్ చేస్తున్నారు. ఈ రెండు న్యూస్ల వల్ల ఈ స్టాక్స్ రెండు మనకి కాస్త వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఇక సీగల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తలక సబ్సిడరీ సీగల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఒక L1 బిడ్డర్ గా అయితే ఎమర్జ్ అయ్యారండి. 603 కోట్ల ప్రాజెక్టులు అయితే వీళ్ళకి రావడం జరిగింది NHAI దగ్గర నుంచి. మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్రా ప్రాజెక్టులు నెమ్మదిగా మళ్ళీ 1 by 1 కంపెనీస్ కి వస్తున్నాయండి. ఇది కనుక కంటిన్యూ అయితే అట్లీస్ట్ ఇన్ఫ్రా స్టాక్స్ లో ఎస్పెషల్లీ చిన్న స్టాక్స్ లో మనకి కొంత రికవరీ అనేది మనం చూస్తాం. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ నిఫ్టీ 22,500 దగ్గర క్లోజ్ అయింది కదా. కానీ 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో మనకి కాస్త కన్సోలిడేషన్ తో రికవరీ చూసామండి. ఈ రికవరీ 2 గంటల వరకు కూడా మనకు కనిపించింది. అయితే ఈ రికవరీ ఇవాళ మనకి చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పుకోవాలి. కారణం ఏంటంటే మార్కెట్లు గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇలాంటి రికవరీస్ చూపిస్తూ ఎస్పెషల్లీ మార్కెట్ ఎండ్ టైంలో కనుక చూపిస్తే ఫర్దర్గా మనకి బుల్లిష్ ప్రెషర్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇండికేషన్ అండి. కాకపోతే క్లోజింగ్ మాత్రం మళ్ళీ నెగిటివ్గానే మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి డైలీ చార్ట్లో కూడా క్లియర్గా క్యాండిల్ స్టిక్ చాలా స్ట్రాంగ్గా అయితే కనిపిస్తుందండి. సో ఈ నేపథ్యంలో ఫర్దర్గా నిఫ్టీ ఎలాగ ట్రేడింగ్ చేయాలనే విషయం గురించి చాలామంది అడుగుతుంటారండి. ఇక్కడ ఫలానా లెవెల్ అని చెప్పడానికి అవకాశం దాటిపోయింది. ఓకేనా అండి. మళ్ళీ మార్కెట్లు 23,000 మీదకి వెళ్తేనే మనకి అవకాశం ఉంటుంది. లేదు అంటే నెక్స్ట్ మనం గమనిస్తున్న మేజర్ సపోర్ట్ లెవెల్ ఎస్పెషల్లీ 21,200 అండి. ఓకేనా. ఈ 200 కన్నా కూడా కిందకి రావడానికి అవకాశం ఉంటుందండి మార్కెట్లో ఈ పరిస్థితులు కొనసాగితే. సో అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్లో ఎలాంటి సినారియోస్ ఉండబోతున్నాయి, నెక్స్ట్ మార్కెట్లు ఎక్కడ ఓపెన్ అవుతాయి, ఎలా ట్రేడింగ్ చేయాలి అంటే ఇవాళ రాత్రికి ట్రంప్ గారి నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ లేదంటే ఇజ్రాయెల్ నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయనే దాని మీద మన మార్కెట్లు డిపెండ్ అవుతాయండి. సో ఖచ్చితంగా రేపు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మనం న్యూస్ని అయితే కంపల్సరీగా ఒకసారి ఫాలోఅప్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక రేపటికి మట్టుకు మనం అట్లీస్ట్ లెవెల్స్ గమనించాలంటే కనీసం ఇవాల్టి క్లోజింగ్ 22,500 అయినా మనకి సస్టైన్ అయితే కొంత పర్వాలేదండి. ఊపిరి పీల్చుకునే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.